నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు కావలి రూరల్ పరిధిలోని ఒరిస్సా కాలనీలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 17 బైకులు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు స్థానికులకు గంజాయి దొంగతనాలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించారు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఒరిస్సా కాలనీలో బుధవారం ఉదయం నుండే పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. సుమారు 75 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో పోలీసులు ఇల్లిల్లు గాలించారు. ఈ తనిఖీల్లో ఆధారాలు చూపని 17 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను డీఎస్పీ శ్రీధర్ సమక్షంలో సీజ్ చేశారు. నేరాల నియంత్రణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. కాలనీ వాసులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ భాజీరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్పీ మేడం, నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది. మన కావలిలో ఉండే బాలకృష్ణ నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది. ఇక్కడ దాదాపు 75 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు 1976లో వచ్చారు, అక్కడే నిలబడిపోయారు. వీళ్ళు సొంతానికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు. కేసులు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు, గంజాయి దొరకడం లేదని చెప్తున్నారు. మా వాళ్ళు మొత్తం ఇళ్ళని కూడా సెర్చ్ చేశారు. మా సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ బాజీబాబు, మా స్టాఫ్ అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేసి ఇల్లు వెతికాము. ఏమన్నా గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము. సరైన లైసెన్స్ లేకుండా ఒక 17 2 వీలర్స్ దొరికాయి. తర్వాత ఒక ఆటోను కూడా పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి. ఏమైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, కింద పడుతుంది తల పగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత గంజాయి లాంటిది కానీ, మాదక ద్రవ్యాలు కానీ, నాటు సారాయి లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా. వాళ్ళు ఒకటి అడిగారు, సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి, పట్టించుకోలేదు ఎవరని. దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా, ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి. మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము. మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తులా ప్రయత్నించి కృషి చేస్తాం. ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.